ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గత వారము మోయాబు దేశం నుండి, అంటే శాపగ్రస్తమైన దేశం నుండి యూదా దేశంలో ఉన్న బెత్లెహేము గ్రామమునకు, అంటే రొట్టెల గృహమునకు లేక సమృద్ధి గల గృహమునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు తన స్వస్థలాన్ని స్వజనాంగమును విడిచి యూదా కుటుంబానికి చెందిన కోడలిగా యూదా సంతతికి చెందిన నయోమితో కలిసి వచ్చుటకు సంబంధించిన విషయాల్ని గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి రూతులు బెత్లెహేమునకు వచ్చినప్పుడు పోషణ పరంగా వారి పరిస్థితి ఎంతో భయంకరంగా దారుణంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నయోమి రూతులు అంటే అత్త కోడళ్ళ పోషణ సందర్భంలో వారి కడు బేదరకోపు పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే పురుషుని దిక్కు ధైర్యము లేదు, పురుషుని అండలేని వారుగా ఇటు నయోమిని అటు రూతుని మనం చూస్తూ ఉంటాం. కుటుంబ బాధ్యతలను మోసే భర్తలు లేరు, కుటుంబ పోషణను చూసుకునే భర్తలు లేరు. అంటే నయోమి భర్త లేడు, రూతు భర్త లేడు. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలను కోల్పోయిన భార్యలకు సమాజంలో అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయో వారిని అడిగితే ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. బ్రదర్ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవారండి, మార్కెట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదండి, ఎందుకంటే ఆయనే అన్నీ చూసుకునేవారండి. కానీ ఆయన మరణించిన తరువాత ఆయన లేని లోటు, అంటే భర్త లేని లోటు నాకు అర్థమవుతుందండి. భర్త లేకపోతే సమాజము భర్తను కోల్పోయిన భార్యను ఎలా చూస్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పేవారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త ఉన్న జీవితాలకు భర్తను కోల్పోయిన జీవితాలకు చాలా తేడా ఉంటుంది. భర్త ఉన్నప్పుడు ప్రతిదీ సమస్తము వారే చూసుకుంటూ ఉంటారు. కానీ భర్త లేకపోతే ఆ బాధ్యతలు భారాలు అన్నీ కూడా భర్తను కోల్పోయిన భార్యల మీద పడుతూ ఉంటాయి, వారే మోయాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇదే పరిస్థితి ఆనాడు నయోమి రూతులకు ఎదురైనట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. నయోమిని గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి మానసిక పరిస్థితుల మధ్య నలిగిపోయి శక్తి లేనిదిగా ఉండుటను, అదేవిధంగా తన వయస్సు తనకు సహకరించలేని పరిస్థితుల్లో నయోమి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడంటే బెత్లెహేముకి తిరిగి వచ్చినప్పుడు. అయితే రూతుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూతు మంచి యవ్వనురాలుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే అత్త ఆరోగ్య బాధ్యత, పోషణ బాధ్యత, క్షేమ బాధ్యత కోడలిగా రూతు తన భుజముల మీద వేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆనాడు బెత్లెహేముకు తిరిగి వచ్చిన నయోమి రూతులను గురించి ఆనాడు బెత్లెహేములో ఉన్న యూదా సమాజపు వారు నయోమి రూతుల కడు బేదరికపు స్థితి మారుట అసాధ్యమని తలంచవచ్చు, ఎందుకంటే పురుషుని అండ లేదు గనుక. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో యోధా వారితో అంటూ ఉన్నాడు, నిన్ను సృజించిన నేను నీకు భర్త అయి ఉన్నాను అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఇది అలంకార రూపంగా దేవుడు వాడిన పదంగా మనం చూస్తాం. భర్త ఏ విధంగా అయితే విడువక ఎడబాయక బాధ్యతలు మోస్తూ కుటుంబమును గురించి బాధ్యతగా ఆలోచిస్తూ ఉంటాడో, ఆ విధంగా బాధ్యతగా ఆలోచిస్తానని తెలియజేయటకు, భారాలను నేను మోస్తానని తెలియజేయటకు, తనను తాను భర్తగా అనగా బాధ్యతలు మోయదునని వాటిని నెరవేర్చుదునని చెప్పుటకే దేవుడి ఈ పదాన్ని వాడుటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను నిర్మించిన సృష్టికర్త భర్త లాంటి బాధ్యత గల దేవునిగా
తనను విశ్వసించిన మన పట్ల మన జీవితాల్లో ఉందినని తెలియజేయటం మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలను కోల్పోయాం, మేము ఒంటరులము, మమ్మును మా కష్టాల్ని మా బాధల్ని ఇంకెవరూ పట్టించుకోరు అని ఒంటరులుగా విచారపడువారు, దిగులు పడువారు, భవిష్యత్తును గురించి చింతగలవారు ఈ దైవ సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. నీ భర్తని నీవు కోల్పోయినంత మాత్రాన నీ ఒంటరివి కావు. నీవు విశ్వసించిన నీ దేవుడు నీ బాధలను, నీ సమస్యలను, నీ కష్టములను ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు నిర్వర్తించవలసిన బాధ్యతలను నీ పక్షంగా ఆయన నిర్వర్తిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలను కోల్పోయి బెత్లెహేమునకు ఒంటరిగా వచ్చిన నయోమి రూతులను అలంకార రూపంగా వాడబడిన సృష్టికర్తయగు భర్తగా పిలువబడిన బాధ్యతలను మోయే దేవుడు, పరిస్థితులను మార్చివేయ దేవుడు, కథ మొత్తాన్ని మార్చివేయ దేవుడు బెత్లెహేమునకు వచ్చిన వీరిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈయన వీరికి బెత్లెహేములో ఎటువంటి పోషణను ఏర్పాటు చేసి ఉన్నాడో మనం తెలుసుకుందాం. కోత కోయేవారు కోతను కోస్తున్నప్పుడు రాలిన గింజలను విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టబడినది ఎవరికి విడిచిపెట్టాలో కూడా దేవుడు మోషే ద్వారా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. రూతు కోత కోయేవారి వెనుక పరిగె నేరుటకు పొలమునకు వెలుటను రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ పరిగె నేరుట అనగా కోత కోయేవారు వదిలిపెట్టిన ధాన్యమును కూర్చుట పరిగ నేరుట అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులలో ద్రాక్ష పండ్లను కోసిన పిమ్మట పరిగ నేరుడి వారు అని న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, రూతు గ్రంథం 2వ అధ్యాయం 2, 7, 9, 16 వచనాల్లో, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బేదల నిమిత్తము, విధవరాండ్రల నిమిత్తము, దిక్కులేని వారి నిమిత్తము పరిగె నేరరాదనియు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు లేవీకాండం 19వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనకు కనబడుతుంటాయి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. అయితే ఓరలు అంటే గట్టు దాకా పూర్తిగా కోయకూడదు అని తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను అని దేవుడు మోషే ద్వారా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 19వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత కోయేవారు వదిలిపెట్టిన ధాన్యమును కూర్చుటయే పరిగె నేరుట అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఎవరికి విడిచిపెట్టాలని దేవుడు చెప్పాడంటే బేదలకు అని మనం చూస్తూ ఉంటాం. పరిగె నేరుటకు పొలమునకు వెళ్ళిన రూతు బేదరాలు అని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కోత కోయేవారు బేదలకు వదిలిన ధాన్యపు గింజలను ఏరి సమకూర్చుకొని దానిని ఆహారముగా నయోమి రూతు తినే అంతటి కడు బేదలుగా బెత్లెహేములో కొంతకాలము వీరు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఈ రూపంలో సృష్టికర్త అయిన దేవుడు వారి ఆకలి బాధ్యతను నెరవేర్చిన దేవునిగా బెత్లెహేములో మనం చూస్తూ ఉంటాం. గనుకనే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనే మాటను మనం చెప్పుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో కడు బేదరికపు పరిస్థితుల మధ్య ప్రారంభమైన నయోమి రూతుల జీవితము ఏ విధంగా బెత్లెహేములో వీరి కడు బేదరిక కథ మొత్తాన్ని ఒక వివాహంగాను, ఒక నూతన కుటుంబంగాను, బేదల పట్ల దయా హృదయుడును, దేవుని మాట చొప్పున చేయవాడును, అదేవిధంగా ఒక గొప్ప భక్తి గల ఐశ్వర్యము గల భూస్వామి అయిన ఒకని జీవిత భాగస్వామిగా రూతు ఎలా మార్చబడిందో, అదేవిధంగా సంతానాన్ని కూడా పొందిన స్త్రీగా దేవుని అద్భుత కార్యాలతో రూతు కడు బేదరికపు జీవితము గొప్ప ఐశ్వర్యవంతురాలుగా రూతు కథ మొత్తం ఎలా మార్చబడిందో వచ్చే వారం మనం తెలుసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే మనకు మనంగా ఐశ్వర్యవంతులం అవ్వాలనే ఆశను మనం కలిగి ఉండకూడదు. ఇటువంటి ఆశను కలిగి ఉండే వారి గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో సామెతల గ్రంథము 23వ అధ్యాయం 4, 5 వచనాల్లో మనకు కనబడుతుంది. అంతేకాకుండా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనే మాట మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీవుగా ఐశ్వర్యవంతుడుగా ఐశ్వర్యవంతురాలుగా అవ్వాలనుకుంటే అది ఏదో ఒక రోజున ఓడలు బళ్ళు అనే సామెత చొప్పున నీవు బండివిగా మారక తప్పదు. అదే దేవుడే నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా చేయాలనుకుని ఆయన నీ కథ మొత్తాన్ని మారిస్తే అది ఎన్నటికి తరగని దేవుని ఆశీర్వాదంతో నీ జీవితం అద్భుతంగా ముందుకు నడిపించబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. ఇది ఎలానో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలతో ఈ వారం నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొంత వివరంగా మరికొన్ని ఆత్మీయ విషయాలు, మరికొన్ని దైవ సత్యాలు, దేవుడు ఏ విధంగా కథ మొత్తాన్ని మార్చగలడో అనే విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వారము దేవా బైబిల్లో ఉన్న దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశంలో ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను వారి అంశ సందేశాల ద్వారా విశ్వాసంలో బలపరచబడుతూ నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళేటకు మీరే సహాయం చేయండి తండ్రి. వచ్చేవారు మరికొన్ని విషయాలు ఇదే అంశ సందేశంలో మేము ధ్యానించబోచుండగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ అంశ సందేశములన్నిటి ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.